పాస్టర్తో సహవాసం చేసిన కొన్నిసార్లు బాధ రావచ్చు, కానీ దేవుడితో సహవాసం చేస్తే నీ బాధ రాదు. నేను డైరెక్ట్ చెప్తున్నాను. You have to trust 100% trust in God. Maybe you may have 1% trust in the likely people. నాలాంటి వారిలో ఉండొచ్చు. అంతేగాని నువ్వు 99% నాలో పెట్టి 1% దేవుని దగ్గరికి వెళ్ళావా, నీ యొక్క కార్యం అనేది. సో ఇప్పుడు ఏంటిది, నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ సరెండర్, నాట్ హాఫ్ సరెండర్. సో ఇది మనం వెళ్ళిపోయి దేవుని యొక్క పాదాల దగ్గర పడాలి, ఆయన పాదాల దగ్గర మోకరించి పోచాడా. Then God will talk to you. నీ స్వరముని వింటాడు నువ్వు మాట్లాడుతూ ఉంటే. అంటే దేవుడి స్వరాన్ని వినాలని ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు మాట్లాడాలి. చాలా మంది ప్రార్థన చేయమంటారు, సంతోషం. కానీ ప్రార్థన కంటే ముందు మనం ఏం చేయాలి, అడిగేవారు ఏం చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట విన్నారు, రెండో వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు, అఫర్మ్ చేస్తాడు. ఆమేన్. అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నా నామములో ప్రార్థన అక్కడ ఉంటారు అన్నాడు. కాబట్టి మొదట నువ్వు ఇంటిలో ఒక అంశం కోసం ప్రార్థన చేశావు, రెండోసారి సంఘంలో ప్రార్థన చేశాం, మూడోది ఏంటి, రిజల్ట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏమవుతుంది, ఆ యొక్క రిజల్ట్ వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మన ప్రార్థన ఫస్ట్ మనం ప్రారంభించాలి, రెండోది సంఘంలో జరగాలి, మూడవది దేవుడు కార్యం చేస్తుంటే దాన్ని మనం చూడాలి, ఆ కార్యాన్ని మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఇది ఇప్పుడు దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ పేతురు గారు రాసిన లేఖలో మరి మనం చదివినటువంటి వాక్యము ఆ 3వ అధ్యాయము 9వ వచనములో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషులైనను చేయక నియమించండి. అంటే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. మీరు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషులకు ప్రతి దోషణ చేయకూడదు. ఏమన్నారు, నియమించండి అన్నారు. యు బ్లెస్ అంటే నిన్ను వాళ్ళు ద్వేషించిన దూషించిన నువ్వు ఒకటే చేయమన్నాడు. ఏమన్నారు, బ్లెస్ చేయమన్నారు. ఏమన్నారు, దీవించమన్నారు. బిడ్డ ఏం చేయమన్నారు దేవుడు, ఏం చేయమన్నారు, ఏం చేయమన్నారు, దీవించమన్నారు. దేవుడి స్తోత్రం. చాలా అటెంటివ్గా ఉండాలి. మరి ఈ రోజున ఆ యొక్క కీడు కానీ అంటే కీడు చేయాలని ఆ మనుషులు కాబట్టి ఆ స్వభావం వస్తుంది, ద్వేషించే స్వభావం. ఈ రెండు ఉండకూడదు, చాలా డేంజరస్. దాని గురించి ప్రభు మనల్ని అలాంటి లక్షణం ఉండకూడదని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగలడు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవలేదు. ఈ నాలుక చాలా ప్రమాదకరమైనటువంటి, ఈ నాలుక ఎలాంటిదండి, చాలా ప్రమాదమైనటువంటిది. యాకోబు గారు నాలుక గురించి చాలా విరివిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నాలుక మరి అగ్నితో సమానంగా కొలుస్తూ ఉంటారు. మరి యాకోబు గారు రాసిన లేక 3వ అధ్యాయం 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక యొక్క లక్షణం చూశారు అక్కడ, విన్నారా మీరు అందరూ కూడా? నాలుక ఏంటంట, అగ్నియే. నాలుక అగ్నియే. నాలుక చిన్న అవయవమైనా కానీ బహుగా అదిరిపడును. నాలుక చిన్న అవయవమైనా కానీ అది బహుగా అదిరిపడును. యాకోబు గారు రాసిన లేక 3:5-6 వచనాలు చదువుతూ ఉన్నారు. సో ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టునో అలాగే నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. మరి ఈ రోజున మనము చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవులలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టెను, అది నరకము చేత చిచ్చు పెట్టబడెను. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. బిడ్డలారా, ఈ రోజున మనం ఈ నాలుగు చేత కీడు మాటలు కానీ మరి ఇక ఏ మాటలు కూడా మన నోటికి రానియకుండా ఏం చేయాలి, జీవమును ప్రేమించి
మంచి కార్యము చూడాలి అంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను ఏం చేయాలి? కాపాడుకోవాలి. నాలుకకు మనము ఖడ్గం పెట్టాలి. నాలుగు తెరిస్తే అది కట్ చేసే ఉదయంగా ఉందనుకోండి, నోరు తెరిచి ఎవరిని ఏమి అన్నాం. అందుకే వాక్య సామెతలో నువ్వు తిండిపోతే ఏం నీ నోటికి కత్తి పెట్టుకోమంటాడు. అంటే మనం తినాలని ఆశ ఉంది, కానీ మితిమీరి తినడం వల్ల ఏమవుతున్నది? లేనిపోయిన రోగాలు. చాలా మంది ఇప్పుడు మీ ఇంటి దగ్గర భోజనం చేసి బయటకు వెళ్ళిన కూడా చాలా కాఫీ తాగని టీ తాగని బలవంతం పెడుతూనే ఉంటారు. మరి వాళ్ళ యొక్క మనం మాట కాదనలేక ఏం చేస్తాం? తింటాం. ఈ విధంగా అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ విస్తారమైన ప్రేమ కూడా మనం ఏం చేస్తుంది? అనారోగ్యం పాలు చేస్తూ ఉంటుంది. అందుకే నేను మొహం మీద కారాకంటికి చెప్తూ ఉంటా. కొద్ది బాధకరంగా ఉంటుంది, కానీ విషయం ఏంటంటే ఇంత వద్దన్నా కానీ తర్వాత వద్దంటే వద్దంట. బాధకరంగా ఉంటుంది సార్. కొన్నిసార్లు ఏదో ముందు భోజనం అది అర్ధరాత్రి పెట్టా తినవాలి, ప్రేమ తిన్నాం 12 1 2 తినవాలి. సో ఇప్పుడు అది అలా తింటుంటే ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడతా ఉంటాం, సమయానికి తినాలని. ఈ విధంగా అంటే నోటికి వచ్చే మాటల విషయం, తినే విషయంలో జాగ్రత్త తీసుకున్నాను, కానీ నోటి నుంచి వచ్చే మాటల విషయంలో కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి. ఆహార విషయంలో అయితే కంట్రోల్ చేసాం, కానీ నోటి మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కాపాడుకునేవాడు ధన్యుడు. మరి ఈ రోజున అతడు కీడులో నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి ఫస్ట్ ఏమన్నాడు? కీడు చేయొద్దన్నాడు, ద్వేషించవద్దన్నాడు, అందరినీ దీవించమన్నాడు. రెండవది చెడ్డ మాటలు పలకుండా నాలుకను కాపుదల చేసుకోమన్నాడు. ఇప్పుడు ఏమవుతున్నది? అతడు అలా చేయడం వల్ల అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడే కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. We have to hunt for the peace. ఏం చేయాలి? సమాధానం కొరకు మనము వెంటాడాలి, దాన్ని వెతకాలి. వెతికినప్పుడు ప్రభు నీతో నాతో మాట్లాడతాడు. మీ జీవితారా ఈ రోజున మరి మనము మరి దేవుని యొక్క కన్నులు ఎక్కడ ఉన్నాయంట? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కనుక ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ప్రభు యొక్క ముఖం కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి కీడు చేయటంలో మనం దూరంగా ఉండాలి. కీడు చేయటంలో దూరంగా ఉండాలి, మంచి చేయటంలో ముందుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ రోజున మరి మనం ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డాము, కానీ మరి మరి కీడు చేయడానికి మనము పిలువబడలేదు. ప్రియപ്പെട്ടలారా, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం అంటారు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువవాడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. దేవుని స్తోత్రం. ఎవరికి జరుగుతుందంటే ఇదంతా కూడా దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ 30వ వచనంలో అంటారు, మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచిన, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము, ఆయన ముందుగా నిన్ను పిలిస్తే నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదే రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో చూడొచ్చు. మనం 17వ వచనం చూడండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు అన్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నారని రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు అసలైన మాట ఏంటంటే, నువ్వు ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని శపించకూడదు. నువ్వేం వెతకాలి? శక్యమైతే అందరితో కూడా సమాధానమునే కోరుకోవాలి. సమాధానమునే మీరు వెతకాలి.